తిరుపతి జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా వాసుదేవ్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ గుంటూరు రామకృష్ణ శాస్త్రి, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఏఈఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం చల్లవారిపల్లి పంచాయతీ పరిధిలోని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గత 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. బాబు గారు చెప్పినట్లు ఫస్ట్లోనే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఏమే పెన్షన్ ఇచ్చినారు కదా, ఓకే. నెక్స్ట్ మన గవర్నమెంట్ ఫామ్ అయ్యి, అంటే మన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేసి కరెక్ట్గా 100 రోజులు అయింది. ఈ 100 రోజుల్లోనే మీకు కూడా తెలుసు, ఒక విజయవాడలో ఒక వరదలు రావడం, అక్కడ బాబు గారు వెళ్ళడం, దాన్ని పర్యవేక్షించడం, నెక్స్ట్ అక్కడ తగినటువంటి నష్టాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన భర్తీ చేయడానికి ఆయన సాయశక్తి ద్వారా ప్రయత్నించినాడు. అది కూడా సక్సెస్ అయింది, ఓకేనా. సో ఇలాంటి వీటి మీద ఈ 100 రోజులు మనకు ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 100 రోజుల్లో గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ చేసింది అనే దీని మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి మన పులిచెర్ల మండలం తరఫున నెక్స్ట్ పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వైద్యులు శ్రీ చల్ల రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్ళేసి మీరు వివరించండి అని చెప్పడంతో ఆయన ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు మనం గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పంచాయతీలోనూ ప్రతి ఒక్క ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకి ఈ జరిగేటటువంటి ఈ విపత్తులు గమనించడానికి ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం చేపట్టినటువంటి పనుల గురించి వివరించడం జరుగుతూ ఉంది, ఓకేనా. అదేవిధంగా ఇవే కాకుండా బాబు గారు చెప్పినటువంటి ఉచిత సిలిండర్లు కావచ్చు, బస్సు ప్రయాణాలు కావచ్చు, నెక్స్ట్ అమ్మకు వందనం కావచ్చు, ఈ పథకాలన్నీ కూడా త్వరలోనే మనకు అందుబాటులోకి వస్తాయి, ఓకేనా. వీటి మీద ఇటువంటి అపోహాలు కానీ మీరు నమ్మవద్దండి, ఓకేనా. రైట్, శభాష్. అవునమ్మా, ఇస్తామని చెప్పారు. అది దగ్గరలోనే మన గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే మీకు తెలియదు అయితే ఏం లేదు. ఏమంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడిందంటే కనుక కొత్తగా ఒక పుట్టినట్లే లెక్క. ఇప్పుడు ఎవరు కూడా సరే అమ్మా, బిడ్డ పుట్టిన వెంటనే మనకి లేచి పరిగెత్తలేడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిడ్డ పుడతాడు, తర్వాత ఏం చేస్తాడు, కాళ్ళు ఆడిస్తాడు, బోళ్ళ తిరుగుతాడు, తర్వాత 4 కాళ్ళ మీద బాగుతాడు, తర్వాత నిలబడతాడు, తర్వాత ఏం చేస్తాడంటే పరిగెడతాడు. సో అదేవిధంగా మన ప్రభుత్వం ఇప్పుడు మనకు పుట్టిన దాంతో సమానం, ఓకేనా. మనకు అయింది ఒక 100 రోజులు మాత్రమే మనకు మన ప్రభుత్వం వచ్చి, అందులోనూ ఈ వరదలో ఒక ఇది వచ్చింది. ఈ సంక్షోభంలో కూడా మన ముఖ్యమంత్రి వైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడి వలె ఎక్కడే కానీ నిద్రాహారాలు అనేది మానేసి నైట్ టైంలో కూడా మీరు చూసే ఉంటారు, టీవీలో కూడా చూసింటారు మీరు, ఓకేనా. చాలా అంటే చాలా కష్టపడినాడు ఆయన. సో ఈ పథకాలు అనేటివి కూడా త్వరలోనే మనకు అందుబాటులోకి అనేటివి వస్తాయి. నెక్స్ట్ అపోహాలు అనేటివి ఏవి కానీ నమ్మద్దండి. ఇప్పుడు కొంతమంది మీకు చెప్తా ఉంటారు, అమ్మఒడి రాదు, అమ్మకు వందనం రాదేమో, ఉచితంగా చేయలేము, అవన్నీ ఏం నమ్మద్దండి. ఖచ్చితంగా మీకు ఉచిత పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు అయితే చెప్పినారో అవన్నీ కూడా ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా అవి అందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి, ఓకేనా. బస్ ప్రయాణం కావచ్చు, ఉచిత సిలిండర్ కావచ్చు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఫస్ట్లో, ఏమని చెప్పారు, పెన్షన్స్ ఎక్కిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్స్ అనేవి ఆయన చెప్పిన విధంగానే పెట్టాడా లేదమ్మా, ఇచ్చాడా లేదా, ఇచ్చాడు కదా. సో అదే విధంగానే ఇది కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తారు. డోక్రాకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు
పై నుంచి ఆదేశాలు వస్తాయి. దాని ప్రకారం వచ్చిన తర్వాత మన